హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకి శుభవార్త అండి. బడ్జెట్ సమావేశాల్లో పెండింగ్ పీఆర్సీకి లైన్ క్లియర్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఈసారి బడ్జెట్ ప్రకటన 3,00,00,000 కోట్ల కేటాయించడం పత్రికల్లో ప్రచురించబడింది చూసాము. సో, ఒకవైపు ప్రభుత్వ ఆదాయ అంచనాలు, మరోవైపు ఆదాయం లోటుపై విశ్లేషణ జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలపై ఆర్థిక శాఖ పూర్తిస్థాయి కసరత్తు నిర్వహిస్తోంది. మార్చి 3 వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని, ఆరోగ్య గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం, అభివృద్ధి పనులను కొనసాగించడం కోసం ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించాల్సి ఉందనైతే అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన అంశాలు కూడా ఈసారి బడ్జెట్‌లో చర్చకు రానున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్యోగ సంఘాలు కలిసినప్పుడు వారి ఆర్థిక సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చారు. మార్చి 31 లోగా ఆర్థిక సమస్యలను పరిష్కరించి బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డీఏలు, కొత్త పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల విడుదలపై చర్చించి కొత్త ఆర్థిక సంవత్సరంలో మంచి వార్త అందిస్తామని అయితే చెప్పారు. 3,00,000 కోట్ల బడ్జెట్‌లో ఉద్యోగులకు ఎంత కేటాయింపు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఉద్యోగులందరూ ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలైతే పెట్టుకున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లింపులు, పీఆర్సీ అమలు, ఏహెచ్ఎస్ పరిష్కారం వంటి అంశాలపైన ఈసారి బడ్జెట్ ఖచ్చితంగా ఓ నిర్ణయం వస్తుందని అయితే ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే బడ్జెట్ సమావేశాలను ఎంతో ఆసక్తిగా అయితే బడ్జెట్ సమావేశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.